అందరూ చెబుతున్నట్టు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగలేదన్నారు రాజోలి మాజీ ఎమ్మెల్యే రాఘవ ప్రసాద్. ఇక 3 పార్టీల కలయిక వల్లే కూటమి గెలిచిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ఆశ చూపిన హామీలతోనే ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సీనియర్ నాయకుడని హామీలన్నీ నెరవేర్చొచ్చని బిల్డింగ్లు కూల్చడం మాత్రం ఏ పార్టీ చేసినా తప్పేనంటూ చెప్పుకొచ్చారు. 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడంతో 3 పార్టీలు కలిసినాయి కాబట్టి వాళ్ళు గెలవగలిగారు. అలాగే 2,70,000 కోట్లు ఈవేళ సంక్షేమాన్ని అమలు చేయడం జరిగింది. అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గానే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయడం జరిగింది. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది నేనైతే నమ్మను. ఎందుకంటే నా నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే గతంలో వచ్చిన ఓట్లను బట్టి వైఎస్ఆర్కి వచ్చిన ఓటింగ్ వైఎస్ఆర్కి ఉంది, వైఎస్ఆర్ బ్యాంకు వైఎస్ఆర్కే ఉంది. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడడంతో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు గెలవగలిగారు. ఇక్కడైతే నేను ట్యాంపరింగ్ నమ్మను. ఇక్కడ కట్టిన బిల్డింగులు కూల్చడం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కట్టిన బిల్డింగులు కూల్చకుండా ఇది కూల్చే కార్యక్రమం ఎవరు చేసినా ఇబ్బందే. ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ కట్టిన దాన్ని కూల్చేస్తాం. పగ, కక్ష, కార్పణ్యాలతో వెళితే మాత్రం వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. గతంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.